బీజగణిత పరిచయం భాగం 1. ఇంట్రొడక్షన్ టు ఆల్జీబ్రా పార్ట్ 1. బీజగణితం గురించి మాట్లాడే ముందు మనం ఈ చిత్రంలోని భవనాలను చూద్దాం. మీకు ఎక్కువగా ఏ భవనం నచ్చింది అని నేను అడిగితే, మధ్యలో వంపు తిరిగిన పై కప్పుతో ఎడమవైపున ఉన్న ఎత్తైన భవనం నాకు బాగా నచ్చింది అని కొంతమంది చెబుతారు. అయితే కొంతమంది మనకు ఎడమవైపున ఉన్న వంపు తిరిగిన పైకప్పుతో ఉన్న భవనం నాకు నచ్చింది అని చెబుతారు. మీకు ఏ భవనం బాగా నచ్చింది అని చెప్పడానికి ఎన్ని రకాల పదాలు అవసరమో ఇప్పుడు మీరు చూశారు. దీనికి బదులుగా నేను ఈ భవనాలన్నిటినీ ఏదో ఒక విధంగా లేబుల్ చేస్తాను. అప్పుడు మీకు ఏ భవనం బాగా నచ్చింది అని చెప్పడం సులభమవుతుందా? అవును. ఇప్పుడు మీరు నాకు కే భవనం నచ్చింది, లేదా సి నచ్చింది, లేదా నాకు జీ భవనం నచ్చింది అని చెప్పవచ్చు. నేను ఈ భవనాలను సూచించడానికి అక్షరాలను ఉపయోగిస్తే చాలా సులభమవుతుంది. దీనితో విషయాలు సులభంగా మారతాయి. కాబట్టి మొదటి అధ్యయనం ఏమిటంటే, అక్షరాలను ఉపయోగించడం వల్ల విషయాలు తేలికగా, సరళంగా మరియు సౌకర్యవంతంగా మారుతాయి. అందుకే బీజగణితంలో ఎల్లప్పుడూ XYZ లేదా PQR లేదా ABC అక్షరాలు ఉపయోగిస్తూ ఉండడం మీరు చూస్తారు. బీజగణితంలో మీరు నేర్చుకునే రెండవ విషయం ఏంటంటే, బీజగణిత ప్రశ్నలను పరిష్కరించడం చిక్కు ప్రశ్న అనగా ఫజిల్ని విప్పడం లాంటిది. మరియు ఇది ఒక సరదా ఆట. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫజిల్ని విప్పారా? ఇది కొంచెం అలాంటిదే. ఒక సంఖ్యకు 10ని జోడిస్తే దాని ఫలితం 15 వస్తుంది అని నేను చెప్పాను అనుకుందాం. అప్పుడు ఆ సంఖ్య ఏంటి? చూడండి, ఇది ఒక బీజగణిత ప్రశ్న. బీజగణితంలో మీరు ఇవన్నీ చేస్తారు. ఇదే ఫజిల్ని నేను ఇక్కడ ఒక బాక్స్ వేసి రాశాను. మీరు ఈ రకమైన చిక్కుముడులను తప్పకుండా పరిష్కరించగలరని నేను అనుకుంటున్నాను. ఈ బాక్స్కు బదులుగా నేను ఇక్కడ ఒక ప్రశ్న గుర్తును కూడా రాయవచ్చు. నేను ఇలా చెప్పవచ్చు: ప్రశ్న గుర్తుని 10కి జోడించినట్లయితే వచ్చే ఫలితం 15కి సమానం. ఇప్పుడు మీరు సమాధానం కనుగొనండి. ఈ ప్రశ్న గుర్తు స్థానంలో ఏదైనా ఇతర సంఖ్య లేదా అక్షరం రాయవచ్చు. ఎందుకంటే అక్షరాలను ఉపయోగించడం సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుందని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఇదే విధంగా నేను x+10 = 15 అని రాయవచ్చు. ఇది బీజగణితం. మీరు ఏదైనా ఫజిల్ను ఈ విధంగా రాసినప్పుడు అది బీజగణితం అవుతుంది. మీరు గణితంలో అక్షరాలను ఉపయోగించారు. మీరు వాటిని ఇంకా ఎక్కడ చూశారు? చతురస్రం యొక్క వైశాల్యంలో. చతురస్రం యొక్క ఒక భుజం పొడవు S అనుకున్నట్లయితే అప్పుడు దాని వైశాల్యం S × S, S² అవుతుంది. ఇక్కడ మనం ఏం చేశాము? చతురస్రం వైశాల్యాన్ని చెప్పడానికి మనం ఒక అక్షరం ఉపయోగించాము. దానిని చరరాశి అంటాము. అయితే చరరాశి అంటే ఏంటి? చరరాశి అంటే వేరువేరు విలువలను కలిగి ఉండటం లేదా విలువ మారుతూ ఉండడం. ఇక్కడ ఏం మారుతూ ఉంది? ఇక్కడ మారుతూ ఉండేది S యొక్క విలువ. S యొక్క విలువ మారవచ్చు మరియు ఏదైనా కావచ్చు. S యొక్క విలువ 5 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు లేదా 15 సెంటీమీటర్లు కూడా కావచ్చు. S యొక్క విలువ 4 సెంటీమీటర్లు అయితే అప్పుడు చతురస్ర వైశాల్యం 16 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. S విలువ 6 అయితే చతురస్రం వైశాల్యం 36 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి S విలువ మారవచ్చు లేదా భిన్నంగా ఉండవచ్చు. అందువల్లే దీనిని చరరాశి అంటారు. మీరు చరరాశి యొక్క ఇంకేదైనా ఉదాహరణ గురించి ఆలోచించారా? ఒక నెలలో రోజులు. ఒకవేళ నేను ఒక నెలలో రోజుల గురించి ఏదైనా అక్షరాన్ని ఉపయోగిస్తే ఆ అక్షరం చరరాశి అవుతుంది. ఎందుకంటే కొన్ని నెలల్లో 30 రోజులు ఉంటాయి మరియు కొన్ని నెలల్లో 31 లేదా కొన్నింటిలో 28 లేదా కొన్నింటిలో 29 కూడా ఉండవచ్చు. చరరాశికి వ్యతిరేకంగా స్థిరరాశి స్థిరమైన అంటే ఎప్పటికీ మారనిది.
మీరు ఒక ఉదాహరణ గురించి ఆలోచించగలరా? ఒక వారంలో రోజులు. ఒక వారంలో ఎప్పుడూ 7 రోజులే ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. కాబట్టి వారంలో రోజులు స్థిర రాశులు అవుతాయి. ఇది బీజగణితం యొక్క మొదటి భాగం. రెండవ భాగంలో మనం కొత్త మరియు మరిన్ని విషయాలు నేర్చుకుంటాము.